హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈ రోజు ఏంటంటే సంక్రాంతి స్పెషల్ హర్షాలు చేస్తున్నాము. మాక్సిమం చాలా మందికి ఫేవరెట్ స్వీట్ ఉంటుంది ఇది. నేను తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైనా ఇంట్లో చేసుకునే వాళ్ళని ఎప్పుడు తీసుకెళ్ళాలని చాలా మంది అడుగుతారు అనమాట. నాకు కావాలి, నాకు తీసుకురా. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఎలా చేయాలో ఏంటి అని తెలియదు. అయితే ఈరోజు అందరికి నచ్చేలాగా ఎట్లా చేయాలో ఏంది అనేది చూపిస్తాము. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, రేషన్ బియ్యం నానబెట్టుకొని 24 అవర్స్ అయింది. 24 అవర్స్ కంటే ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. మన 8 అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తుండాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తూ ఉండాలి. ఇవి వంపేసి కడిగి మళ్ళీ పోస్తుండాలి. అట్లా మారిస్తే మనకు పులుపు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది నీళ్ళు వంపేసుకొని వచ్చిన. అయితే ఇప్పుడు మన క్లాత్లో, పొడి క్లాత్లో ఇట్లా వేసుకొని ఇది ఎక్కువ ఆరనియొద్దు అన్నట్టు. నీళ్ళు ఇట్లా ఆరబెట్టొద్దు. ఈ బియ్యాన్ని ఇట్లా మామూలుగా ఇట్లా అంటే ఈ క్లాత్కి అంతా తడి పీల్చుకుంటుంది. కొద్దిసేపే అటు ఇటు అని కొంచెం ఇట్లా అనుకుంటే ఈ తడి పీల్చుకుంటుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, దీన్ని గ్రైండింగ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచొద్దు. మీకు ఓపిక ఉంటే గ్రైండింగ్ చేసుకోండి, లేకపోతే గిండిలా పట్టించుకొచ్చుకోండి. గ్రైండింగ్ కూడా ఇట్లా అంటూ ఉండాలి. ఇట్లా ఇట్లా ఇది కొంచెం మెల్లమెల్లగా పడుతుండాలి. ఇది ఒక్కసారి పడితే ఇది హీట్ కావద్దు, తెలుసా? ఇట్లా అనాలి. కిందికి ఇట్లా గడ్డలు గడ్డలు కట్టిపోతుంది. హీట్ అవుతుంది, గడ్డలు కట్టినట్టు అవుతుంది అన్నట్టు. తడి కదా, ఇట్లా అనుకుంటూ మెల్లమెల్లగా వేసుకోవాలి. దీన్ని తొందరగా అవుతుంది. హలో హ్యాండ్సమ్ మై సెల్ఫ్. అయితే ఇట్లా జల్లించుకున్నాక పిండిని ఒత్తి పట్టుకోవాలి. ఖచ్చితంగా ఒత్తి పట్టకపోతే తడి ఆరిపోతుంది అన్నట్టు. మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకానికి సిద్ధం చేద్దాం రండి. మంచిగా చూడు, మంచిగా అయితే 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 మనము హర్షల పాకానికి, హర్షలు వేయడానికి ఎప్పుడైనా అది కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అయితే నానబెట్టుకోవాలి. కేజీ బాగా పడుతుంది ఇంచుమించు. ఇప్పుడు నేను 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నా. ఇది ముప్పావు గ్లాసు బియ్యం తీసుకున్నా, 1/2 కేజీ బెల్లం తీసుకున్నా. అయితే 3/4 కేజీ అంటే 5 మన ఎట్లా అంటే కొలత అంటే మన బియ్యం గ్లాసు, ప్లాస్టిక్ గ్లాస్ వస్తుంది. ఆ గ్లాస్తో నేను మామూలుగా 6 అయితే కేజీ అవుతుంది. నేను 5 తీసుకున్నా. మనం కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే తడిపిండి మళ్ళీ రాదు కదా, పాకం పట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ పడుతుండొచ్చు. అందుకని ఇప్పుడు 1/2 కిలో బెల్లానికి నేను ఈ బెల్లము కొంచెం తీసిన, ఈ బెల్లం తీసిన. ఈ 1/2 కిలో బెల్లానికి బెల్లం తీసిన మందం నేను షుగర్ వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 గ్లాసు లేచి ఒక 1/2 గ్లాసు నీళ్ళు. ఏంటంటే కొంచెం బెల్లం దడిచేటట్టు సరిపోతుంది. 1/2 గ్లాసు కూడా పట్టలు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి పొయ్యి మీద పెట్టి నేనే కష్టపడి యాలకుల పొట్టు తీసి ఇప్పుడు దంచుతున్నా. చూడు, అన్నీ నేనే చేస్తున్నా. ఏదో మమ్మీ యాక్టింగ్ చేస్తున్నా. అదే అవునవును చేస్తున్నా. చేసేప్పుడు డిస్టర్బ్ చేస్తారా? పనా ఇక ఇట్లా గ్లాస్ కూడా దంచుకోవచ్చు. చిన్న కొంచెం ఉన్నప్పుడు ఎక్కువ
టిప్ అంటారా? స్ట్రిప్పే మరి. అరే ఎట్లా దంచాలని అనుకుంటారు కదా. అవసరం లే, పోరా అని కూడా తెలుసు. నేనే చేసుకుంటది. నువ్వు చేసుకుంటావా? నేను ఒక గ్లాస్ లేచి ఇంకో గ్లాస్ దంచుతా నేను. నేను ఇంకా వెరైటీగా ఉంటాను. ఇంకా సింపుల్ నాది. ఇట్లా అరిగినాక వడవసుకోవాలి. ఇట్లా బెల్లముల్ల గడ్డి చెత్త వస్తుంది, ఖచ్చితంగా వడవసుకోండి. ఇసుకరాళ్ళు ఉంటాయి, చెత్త ఉంటుంది. శిలపాకం అంటే అప్పట్లో చాలా శ్రేష్టంగా ఎదురు. ఎట్లా అంటే ఎవరు చూడకుండా ఇట్లా జిష్టి కొడితే పాకం రాదని చెప్పేసి అట్లా మళ్ళా తలస్నానం చేసి. కానీ ఇప్పుడు 3 రోజులు స్నానం చేయకుండా కూడా చేస్తారు. మేము చేసినాం తలస్నానం చేసినా, మమ్మీ కూడా చేసింది. అయితే వీడియో చేసింది చూసిర్రా? అది చేయలే. ఇట్లా చూసుకుంటూ ఉండాలి, ఇట్లా చూసుకుంటూ ఉండాలి. వాటర్ లేసినా వాటర్ లేస్తుండాలి. ఇట్లా తెలుస్తుంది, ఎట్లా పాకం వస్తుంది మనకు తెలుస్తుంది. ఇంకా రాలే. ఓకే, తెలుస్తుందా? తెలుస్తుంది. లేత పాకం కాదు, దీనికి ముదురు పాకం రావాలి. ఇది నేర్చుకోవడానికి అసలు స్టార్టింగ్లో నాకు రాకపోవు. అయితే మన సిరి ఎప్పుడు మించు అప్పుడు 7th 8th ఉండొచ్చు, ఆంటీ పంపించింది. బాగా నచ్చినాయి. మా అయ్యి ఎందుకు ఎవరు పంపిస్తారు పండుగకి ఎవరిని తీసుకొచ్చి పాకం పట్టుడు అసలు కుదరలేదు. అసలు ఎవరు లూజు పాకం పడుతారు, ఎవరు ముదురు పాకం పట్టి గట్టిగా వేసిరు. అసలు కుదురుతలేదు. ఎట్లయినా నేర్చుకోవాలని పట్టుదలతోని నేర్చుకున్నాను నేను. మొదలు రానళ్ళు ఒకటి ఏంటిది, ఒక పావుసేరు గ్లాసు బియ్యం నానబెట్టుకొని చేసుకోండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. ప్రాసెస్ ఎప్పుడు కానీ ఒక్కసారి కేజీ వేసి చెయ్యొద్దు. ఒక పావు కిలో గ్రైండర్లో పట్టుకుంటే ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నేను అట్లే చేసిన. ఫస్ట్ సెకండ్ టైం ఫస్ట్ పావు కిలో, తర్వాత ½ కేజీ అట్లా చేసుకుంటూ వచ్చినా నాకు వచ్చేసి. అసలు ప్రాసెస్ ఈజీ కానీ చేయడం కొంచెం చూసుకొని చేయాలన్నమాట. అంటే మెయిన్ దీనిపైనే ఉంటుంది. ఇది మరీ గట్టి అయినా మరీ లూజ్ అయినా వేస్ట్ అయిపోతుంది. అంటే గట్టి అవుతుంది, లేకపోతే మరీ ఇట్లా ఇసుకపోతుంది. అట్లా ఉండొద్దు, మీడియం రావాలి ఎప్పుడైనా, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకోవాలి. పాకం వచ్చింది చూపించిన కదా, అట్లా వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలి, యాలకుల పొడి. నేను అసలు టీ గ్లాసులో ½ గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నెయ్యితో మంచి టేస్ట్ వస్తుంది. నూనె వేసుకొని ఇట్లా కలపాలి. పొయ్యి కట్టేసి సరేనా. ఇప్పుడు పిండి పోసుకొని కలుపుకోవాలి. ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి అరిసెలు చేసేటప్పుడు. వంశీ ఇదా బెట, ఈ పిండి పోస్తుండాలి. నేను కలుపుతా. కొంచెం పోస్తుండు. ఒక బుడగిన తీసుకుంటావా, మెల్లమెల్ల పోస్తుంది. కలుపుతూనే ఉండాలి. ఖచ్చితంగా కొంచెం పోసుకుంటే కలుపుతూనే కలుపుడు మెయిన్. కలుపుడు మంచి కలుపుతూనే ఉండాలి. అంటే తడిపిండి కదా, ఉండాలి. మనకి ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది, కష్టం అనిపిస్తుంది. కాకపోతే కొంచెం పోస్తుంది. అంచులో వడనీయొద్దు. అట్లా ఒక బౌల్ అనేది తీసుకోకపోతే నాను గట్లా చేయితో వస్తుంది. తెడ్లు లాగా దొరుకుతాయి అవి, ఇంకా బాగుంటాయి. అరిసెలకు సపరేట్ తెడ్లు దొరుకుతాయి, కట్టె తెడ్లు. దాంతో మంచి కలిపి వస్తుంది. ఇంకా పోయి అన్నిట్లో మెయిన్ ప్రాసెస్ ఇదే, ఇక్కడనే ఉంటుంది. అంటే గట్టి అయితే మధ్య మధ్యలో రౌండ్ అయితే హెల్పింగ్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి, ఒక్కరితో నుంచి కాదు. ఇది ఇట్లా మనం కలిపిన కొద్దికి ఈ ఇట్లా తడిగా ఉంటుంది కదా పిండి, మంచి ఇచ్చుకోవుతుంది ఇట్లా. అందుకే తడి. ఎండిపోయినట్టు పిండి ఎప్పుడైతే ఎండిపోయిందో అరిసెలు గట్టి పడతాయి, అరిసెలు గట్టిగా వస్తాయి. అస్సలు చేయదు అట్లా. అయితే మనం నెయ్యి వేసినాం కదా, నెయ్యి వేస్తే రవ్వలు వస్తుంది. మళ్ళీ లోపల ఇట్లా కొంచెం నెయ్యి అద్దుకొని ఇట్లా పైన ఇట్లా తడ ఆరకుండా ఉంటుంది, ఇట్లా ఆరిపోకుండా ఉంటుంది అన్నట్టు. మంచిగా నీట్గా ఉంటుంది, మెత్తగా మృదువు వస్తుంది. ఇవి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుంటాను నేను. నెయ్యి సగము నూనె వేసుకుంటాను. అయితే మొత్తం నెయ్యితో కూడా గోలించుకుంటారు కొందరు. అది ఇష్టపడని వాళ్ళు, నెయ్యి ఇష్టపడని వాళ్ళు నూనెతో కూడా గోలించుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. నెయ్యి ఇంకా నూనె కలిపితే లేకపోతే ఓన్లీ నెయ్యి అయినా సరే టేస్ట్ బాగుంటుంది. అంటే నెయ్యి మొత్తం చేస్తే కొంచెం క్రిస్పీనెస్ లాగా అనిపిస్తుంది. ఇది సగం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మళ్ళీ అదేంటిది, నెయ్యి కూడా తక్కువగా అయిన నెయ్యి వాడాలి దీనికి, ఎక్కువగా అయిన నెయ్యి వాడొద్దు. సగం ఇది పోస్తున్నాను నేను ఇప్పుడైతే.
అయితే ఈ పిండి ముద్ద ఒక్కసారి మొత్తం మూత తీసి పెట్టుకోవద్దు, గట్టిగా అయితే ఉంటుంది. ఓకే, కొంచెం తీసుకొని మళ్ళీ పెట్టాలి. ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి మనకు సైజుని బట్టి. మరీ దొడ్డుగున్న బాగుంటాయి, మరీ సన్నం ఉన్న బాగుంటాయి హర్షలు. ఇట్లా తీసుకొని ఒక్కొక్కటే కొలుచుకోవాలి, మళ్ళీ అతుకపోతాయి. ఇంకా కొంచెం చిన్నగా అయింది, కొంచెం పెద్దగా చేసుకోండి మీరు. స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఇది అది కూడా వస్తుందిరా, బెల్లంది అదంతా ఇట్లా భాగం టైప్ స్మెల్, ఒకటి స్వీట్ స్మెల్ వస్తుంది మంచిగా. ఎవరైనా ఇలాంటి స్వీట్లు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ తిప్పేసుకోవాలి. అది పెట్టాలా నమ్మకాలు. ఇలా నూనె హీట్ అయిందా లేదా చిన్న ముద్ద వేసుకొని చూడాలి. అంటే అరిసెపిండి కొంచెం స్లోగానే పైకి వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. మార్చుకొని అరిసె వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోండి, ఒక్కొక్కటే వేసుకోవాలి. అతుకపోతుంది, ఒకదానికి ఒకటి అతుకపోతుంది. పొంగుతుంది అట్లా, ఇట్లా పొంగుతుంది. అదంతా అదే పైకి లేవనియాలి. వేసినాక మనకి ఇట్లా గిట్లా అయిపోతుంది. ఇగో ఇట్లా బాగుంది చూడండి, తింటే కూడా బాగుంటుంది. అరిసెలు నేను చిన్నప్పుడు తినకపోయేదాన్ని. మా చెల్లె అయితే పందికి ఒక గంట కూడా తింటది. సిరికి కుప్పలు వేసుకొని పోతుంది. ఇంట్లో 30 వేస్తే 20 అదే వేసుకొని పోతుంది. దానికి ఇష్టమైన దాని గురించి నేర్చుకున్నాను నేను అరిసెలు మాత్రము. సిరి గురించి నేర్చుకున్న అరిసెలు నేను తెలుసా. అయితే ఆ చెక్కిదే ఇగో చూపిస్తుందా, నేను చేస్తున్నా ఎందుకట్లా నువ్వు చేస్తున్నావు ఫీలింగ్ నీకు. ఏం చేయాలి తెలుసా, అట్లా ఒత్తాలి, దీంట్లో ఒత్తుకోవాలి. మరి ఇది అరిసెల పీట అంటారు చెక్కది. దీంతో లేని వాళ్ళేమో చెంబుతో ఒత్తుకోవచ్చు. మీడియం ఒత్తాలి, ఒత్తి ఇట్లా అయిపోతుంది, వచ్చేస్తుంది. దీన్ని తీసేసి చెంబు మొత్తం అతుకోయింది. గంట గట్టిగా ఒత్తుతారా? నేను ఇట్లా పూరి లెక్కన వంగింది మంచిగా పొంగుతుంది. హర్ష పీట మీద కీప్, దెన్ లైక్ దిస్ ప్రెస్, నో మోర్ ప్రెస్, ఓన్లీ లైట్ ప్రెస్. ఓకే సరే చూసిరా, ఇట్లా చేసుకొని నువ్వులు ఇష్టపడే వాళ్ళు ఇగో నువ్వులు ఇట్లా వేసుకొని ఇగో ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. చేసి లేసుడే. కొంచెం మన హర్షలు అయితే రెడీ అయిపోయినాయి. నేతి హర్షలు చూస్తుంటేనే ఇట్లా నోరు ఊడుతుంది. మమ్మీ ఈ టెక్స్చర్ చూసి ఎంత మంచిగా ఉందో. బయట లైట్ క్రిస్పీ ఉండి లోపల ఇట్లా లైట్ గా ఇగో మంచిగా రవ్వలా ఉంటది. ఇట్లా నేతి హర్షలు అంటే చలో టేస్ట్ నూనెతో ఇట్లా రాదు, మెత్త ఉంటాయి. ఇంకా కొంచెం లోపల పిండి ఫస్ట్ మమ్మీ టేస్ట్ చేయాలి, అందుకే వెయిట్ చేస్తున్నా. నీకు కావాలా? అయితే హర్షను ఒక 10-12 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా. నేను చెప్పిన టిప్స్తో మీరు కనుక చేస్తే ఖచ్చితంగా వస్తాయి. రావనేది ఏం లేదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఈజీగానే. అరిసెలు చేయాలంటే పాకం కుదరదు, చెయ్యదు అనేది భయపడుతుంటారు. ఎలాంటి భయం లేకుండా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, ఫస్ట్ 1/2 kg చేసుకోండి. ఈ సంక్రాంతికి మీరు కూడా హర్షలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. Until then, like, share and subscribe.